టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఒక డిఏ/డిఆర్ ప్రకటన. సెప్టెంబర్ నెల నుంచి భారీగా పెరగనున్న జీతాలు మరియు పెన్షన్లు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి 11 పీఆర్సీ పరిధిలో చెల్లించాల్సిన కరువు భత్యం, డిఏ బకాయిల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగుల కొనుగోలు శక్తిని కాపాడటానికి ఉద్దేశించిన ఈ డిఏ సకాలంలో అందకపోవడం వారి ఆర్థిక ప్రణాళికపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో జూలై 2018 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి డిఏల పరిస్థితి, బకాయిల వివరాలు, భవిష్యత్తు అంచనాలను ఇప్పుడు తెలుసుకుందాము. డిఏ గణన విధానం మరియు ఫార్ములా. 11వ పీఆర్సీ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏను లెక్కించడానికి ఒక ప్రత్యేక ఫార్ములాను అనుసరిస్తూ ఉన్నారు. ప్రారంభ స్థానం జూలై 1, 2018 నాటి నుంచి డిఏ శాతాన్ని బేసిక్ పేలో విలీనం చేశారు. అందువల్ల ఆ తేదీ నుంచి డిఏ లెక్కింపు అనేది 0 నుంచి ప్రారంభమైంది. ఫార్ములా. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు ప్రకటించే ప్రతి 1% డిఏకు రాష్ట్ర ప్రభుత్వం 0.91% డిఏను మంజూరు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం డిఏ కేంద్ర ప్రభుత్వం డిఏ % ఇంటూ 0.91 అవుతుంది. ఇకపోతే మంజూరైన మరియు బకాయిలు ఉన్న డిఏల వివరాలు చూసుకున్నట్లయితే జూలై 2025 వరకు కింది పట్టికలో ఏ తేదీ నుంచి డిఏ అనేది వర్తిస్తుంది, దాని ప్రస్తుత పరిస్థితి ఏమిటి అనే వివరాలను వివరంగా అయితే చూడవచ్చు. సో, ముఖ్యంగా ఇక్కడ ఫస్ట్‌లో మనకు రోల్ నెంబర్. సో, డిఏ వర్తించే తేదీ అండి ఇది. జనవరి 1, 2019 నుంచి కేంద్రం ప్రకటించిన డిఏ 3% కాగా, మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డిఏ 0.91% ప్రకారంగా 2.73% అవుతుంది. మొత్తం డిఏ అంతకుముందు డిఏ 0 అయింది కాబట్టి ఇప్పుడు 2.73% నుంచి స్టార్ట్ అవుతుంది. సో, నగదు రూపంలో అయితే చెల్లించారు. అరియర్స్ అయితే బకాయి పెట్టారు. తర్వాత రెండవది జూలై 2019 డిఏ కేంద్రం 5% ప్రకటించింది. రాష్ట్రం వాటా 4.55%. దీంతో మొత్తం డిఏ 7.28% అయితే చేరుకుంది. ఇక్కడ కూడా నగదు చెల్లించారు. అరియర్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. తర్వాత 2020 జనవరి డిఏ 4% కేంద్రం ప్రకటించగా రాష్ట్ర వాటా 3.64% అయితే ప్రకటించింది. ఇక దీని మొత్తం డిఏ దీంతో 10.92%కి చేరుకుంది. ఇక్కడ కూడా ఆహ్, నగదు చెల్లించారు. బకాయిలు అరియర్స్ అయితే పెండింగ్‌లో పెట్టారనమాట. తర్వాత జూలై 2020కి సంబంధించి కేంద్రం 3% డిఏని ప్రకటించగా రాష్ట్ర వాటాగా 2.73% అయితే ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వము. దీంతో మొత్తం డిఏ 13.65%కి అయితే చేరుకుంది. ఇక్కడ కూడా నగదు చెల్లించారు. అరియర్స్ అయితే బకాయి పడింది ప్రభుత్వం. ఇకపోతే 2021 జనవరి డిఏ కేంద్రం 4% ప్రకటించగా రాష్ట్ర ప్రభుత్వం 3.64% ప్రకటించింది రాష్ట్ర వాటాగా. సో, ఇక మొత్తం డిఏ అనేది 17.29%కి చేరుకుంది. ఇక్కడ నగదు రూపంలో చెల్లించారు కానీ అరియర్స్ అయితే పెండింగ్‌లో ఉన్నాయి. తర్వాత జూలై 2021 డిఏకి కేంద్రం 3% ప్రకటించగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 2.73% అయితే ప్రకటించింది. దీంతో మొత్తం డిఏ 20.02%కి చేరింది. ఇక్కడ కూడా నగదు చెల్లించారు గానీ ఏరియర్స్ అయితే బకాయి ఉంది. తర్వాత 2022 జనవరి డిఏ కేంద్రం 3% ప్రకటించగా రాష్ట్ర ప్రభుత్వం వాటా 2.73% అయితే ప్రకటించింది. దీంతో మొత్తం డిఏ 22.75%కి చేరుకుంది. ఇక్కడ నగదు చెల్లించారు కానీ ఏరియర్స్ అయితే బకాయి ఉంది. తర్వాత జూలై 2022 డిఏ కేంద్ర వాటా 4% ప్రకటించగా రాష్ట్రం వాటా 3.64% అయితే ప్రకటించింది. దీంతో మొత్తం డిఏ 26.39%కి చేరుకుంది. ఇక్కడ ఈ డిఏకి సంబంధించి నగదు చెల్లించారు కానీ అరియర్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. తర్వాత 2023 జనవరి డిఏ కేంద్రం 4% ప్రకటించగా రాష్ట్ర వాటాగా 3.64% అయితే ప్రకటించింది. దీంతో మొత్తం డిఏ 30.03%కి చేరుకోగా ఇక్కడ నగదు చెల్లించారు కానీ అరియర్స్ అయితే బకాయి ఉంది. తర్వాత డిఏ 2023 జూలై 1 డిఏ
కేంద్రం వాటాగా 4% ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం వాటా 64% ప్రకటించగా మొత్తం డీఏ అనేది 33.67%కి చేరుకుంది. ఇక్కడ నగదు చెల్లించారు కానీ ఎర్రియర్స్ అయితే బకాయి పడింది ప్రభుత్వము. సో, గమనిక ఏంటంటే పైన పేర్కొన్న అన్ని డీఏలకు సంబంధించి ఎర్రియర్స్ అంటే బకాయిలు పూర్తిగా పెండింగ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా జూలై 1, 2018 నుండి రావాల్సిన డీఏ బకాయిలపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఇక మూడోది, ఈ ప్రభుత్వం ఇంకా ప్రకటించాల్సిన డీఏలు పైన తెలిపినవి ఇప్పటికే ప్రభుత్వం మంజూరు చేసి జీతంలో కలిపి ఇస్తున్న డీఏలు. అయితే కేంద్రం ప్రకటించిన రాష్ట్రం ఇంకా మంజూరు చేయని డీఏలు కూడా ఉన్నాయి. అవేంటంటే 2024 జనవరి, జూలై మరియు 2025 జనవరి, జూలై డీఏలు. సో, ఇక్కడ టేబుల్‌లో అయితే చూడవచ్చు. మరి ప్రస్తుత పరిస్థితి విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వం కార్యాచరణపై అంచనాలు. ప్రధాన సమస్యలు. జూలై 2018 నుంచి పేరుకుపోయిన ఎర్రియర్ల మొత్తం చాలా పెద్దదిగా ఉంది. దీనికి తోడు కొత్తగా మరో 2 డీఏలను ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. ప్రభుత్వం స్పందన. నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఉద్యోగ మరియు పెన్షనర్ల సంఘాలతో ఈ నెలాఖరులో భేటీ కానున్నారనమాట. ఈ మేరకు సమాచారం అయితే అందింది. ఉద్యోగుల ఆకాంక్ష. ఈ సమావేశంలో కనీసం జనవరి 2024 డీఏ 3.64% అయినా ప్రభుత్వం ప్రకటిస్తుంది అని ఉద్యోగులు గట్టిగా ఆశిస్తున్నారు. ఇది అమలైతే ఉద్యోగుల నెలవారీ జీతంలో కొంత పెరుగుదల కనిపిస్తుంది. దీనిని సెప్టెంబర్ నెల జీతం నుంచి అమలు చేసే అవకాశాలున్నాయనైతే అంచనా. ఇక ఐదోది డీఏ పెంపు ప్రభావం. బేసిక్ పే ఆధారంగా నెలవారీ లబ్ధి అంచనా. ఒకవేళ పెండింగ్‌లో ఉన్న జనవరి 2024 డీఏ 3.64%ను ప్రభుత్వం ప్రకటిస్తే మొత్తం డీఏ అనేది 37.31%కి చేరుకుంటుంది. అప్పుడు వివిధ బేసిక్ పే స్లాబ్‌ల వారికి అందే నెలవారీ మొత్తం ఎంతనేది ఇక్కడ టేబుల్‌లో అయితే చూడొచ్చు. 19,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 7,089. అలాగే 26,410 బేసిక్ పే ఉన్నవారికి రూ. 9,854. రూ. 38,890 బేసిక్ పే వారికి రూ. 14,509. ఈ విధంగా స్క్రీన్‌లో చూపించిన విధంగా అయితే రావాల్సి ఉంటుందన్నమాట. ప్రస్తుతం నెలవారీ జీతాలు మరియు ఇతర బిల్లుల చెల్లింపులు క్రమబద్ధీకరించినప్పటికీ డీఏ అరియర్స్ చెల్లింపులు మరియు కొత్త డీఏల మంజూరు ఆర్థిక శ్రేయస్సుకు అత్యంత కీలకం. ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో జరపబోయే చర్చలు ఫలప్రదమై పెండింగ్ బకాయిల చెల్లింపులపై ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను ప్రకటిస్తుందని లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్స్ అయితే ఆశగా ఎదురుచూస్తున్నారు.